మీ పేరండి? దివాకర్. ఎవరు మీది? గజ్జరవెల్లి. ఏ మండలం? కన్నపల్లి. జిల్లా? మంచిర్యాల. మంచిర్యాల జిల్లా. ఇప్పుడు మీరు ఏ రకం పార్టీ విత్తనాలు పెట్టారు? సింధు. పెట్టారు. ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? నిన్నెల నుండి. నిన్నెల్లో ఏ షాప్ లో తెచ్చారు? శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ షాప్ లో నిన్నెల్లో తెచ్చారు. ఎన్ని ఎకరాలు పెట్టారు సింధు మీరు? 3 ఎకరాలు పెట్టారు. 3 ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? 10. 3 ఎకరాలు 10 ప్యాకెట్లు పెట్టారా? అంటే దగ్గర పెట్టారా? అవునా. సాలుకి ఎంత దూరం పెట్టారు? అడుగు. ముక్కకు అడుగు, సాలుకి 3 అడుగులు. అంటే సాలుకి 3 అడుగులు, మొక్కకి అడుగు పెట్టారు. అంటే దాదాపు 14,000 మొక్కలు మీకు ఎకరానికి వచ్చినాయి. దగ్గర పెట్టుకున్నారు. దగ్గర పెట్టుకోవడం వల్ల బాగుంది ఈ వెరైటీ. బాగుంది. సింధు వెరైటీ దగ్గర పెట్టుకోవడం బాగుందా? బాగుంది. ఎందుకని బాగుంది? క్రాప్ బాగా వచ్చింది. ఇట్లా మంచిగా కాసింది. కొమ్మలు బాగా వచ్చినాయి. మంచిగా కాసింది. కాయ కాసే కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. సైడ్ కొమ్ము కాకుండా కాయ కాసే కొమ్మలే ఎక్కువ వచ్చినాయి. దానివల్ల దగ్గర పెట్టుకోవడానికి బాగుంది మీకు. బాగుంది. తర్వాత పత్తి తీయడానికి ఎలా ఉంది అనిపిస్తుంది? బాగుంది. నీరు వస్తుంది, మంచిగా వస్తుంది. తీయడానికి బాగుంది. ఏమైనా రోగాలు వచ్చాయండి మరి? ఏం కాదు. తలమాడు అలాంటివి ఏం కాదు. ఏం కాలేదు. మందులు ఎన్నిసార్లు కొట్టారు? 5 టైమ్స్ కొట్టినా. 5 టైమ్స్ కొట్టారు. ఏంటి తెగులు కానీ కొట్టారా? దోమకి అలాంటి తెగుళ్ళకి, దోమకి, పురుగుకి కొట్టి మొత్తం 5 సార్లు మందు కొట్టారు. తర్వాత దీంట్లో కాయ మీకు సైజ్ ఎలా ఉంది? సన్నగా ఉందా, లావు సైజ్ వచ్చిందా? బాగానే ఉంది. సైజు మీడియం సైజు బాగుంది. ఇప్పుడు మీ దగ్గర రైతులందరూ వచ్చి చూసిపోయారు కదా? అవును. చూసుకుంటున్నారు రైతులందరూ. బాగుంది అన్నారు. బాగుంది అంటున్నారా? అంటే వాళ్ళకి ఏం నచ్చింది? కాయ రోగం లేకుండా ఉండడం బాగుంది. మీ పేరేందండి? మల్లేష్. మీది ఎవరు? గజ్జరవెల్లి. మీరు ఇంతకుముందు పత్తి చూసారా? సింధు రకం ఇంతకుముందు అంటే ఇప్పుడే చూస్తున్నా. ఇంతకుముందు చూడలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఉన్నది ఖాతా. అంటే మీ ఫ్రెండ్ పెట్టారని చూడడానికి వచ్చి ఇంతకుముందు చూడలేదు. చూడడానికి వచ్చినా బాగుంది. కాయలు దగ్గర కాపుంది. పత్తి ఇంకా మంచిగా ఉంది. వేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత దీంట్లో మన దివాకర్ ఒక మందు కొట్టాడని చెప్పాడు. ఏమన్నా అది? చమత్కార మందు. చమత్కార దేనికి కొట్టాడు? పెరుగుదల ఆపడానికి. పెరుగుదల ఆపడానికి కొట్టాడు. అది ఎకరానికి వచ్చేసి మనం 3 సార్లు కొట్టుకోవాలి. ఆ చమత్కార మందు అనేది 3 సార్లు కొట్టుకుంటే మనకి కొంచెం పెరుగుదల ఆగిద్ది. తర్వాత హైట్ పెరగకుండా ఉంటుంది. దగ్గర కాపు వస్తుంది. కనపడుతుందా మీకు దాన్ని కొట్టడం వల్ల? కనబడుతుంది. పైన ఆగింది కాదు. కాయ మంచిగా దగ్గర కూడా కాపు కాసింది. పైన వరకు కాపు అట్లా. అదేంటంటే ఇంకా అంటే మన వర్షాలు రైతు పెరిగింది. అదేంటంటే మనోడు ఒకసారి కొట్టారు మందు. కానీ అదేంటంటే మనం కొట్టుకోవాలి. తర్వాత 70 రోజులకు రైతు వచ్చేది కాదు. 2 డోసులు కొట్టుకుంటే కొట్టుకోవాలి. మనం రైతు కాకుండా ఇంకా దగ్గర పత్తి తీయడానికి ఎలా ఉందనిపిస్తుంది మీకు? అనుకూలంగా ఉంటుంది. బాగున్నాయి. అలక వస్తుందా? అలక వస్తాయి. చాలా అలక వస్తాయి. లేబర్ ఒక పాయలు వచ్చేసి 8 నుంచి 9 గింజలు ఉన్నాయి. దానివల్ల ఉపయోగం రైతుకి? ఉపయోగం. రేట్ వస్తాయి. బరువు వస్తుంది. దానివల్ల ఏంటంటే రైతుకి చాలా లాభం. ఏ రైతు పత్తితో పోల్చుకుంటే దీనికి కింద ఖచ్చితంగా ఎక్కువ బరువు వస్తుంది అన్నమాట. ఇది కూడా వస్తుంది. మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.